నవయువ నాయకుడు శ్రీ కేఆర్ దిలీప్ రాజ్ వరంగల్ అర్బన్ యూత్ అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన సందర్భంగా మడికొండ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి వయా హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తదనంతరం ఎంజీఎం సర్కిల్ వరకు వెళ్లి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీ ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రమాకాంత్ రెడ్డి, కర్ర హరీష్ రెడ్డి మరియు ఎలక్షన్లో గెలిచిన నాయకులు గడ్డం వరుణ్, కట్కూరి రేవంత్, పవన్ కళ్యాణ్ యాదవ్, భానుప్రసాద్, నాంపల్లి యాదగిరి, సుధీర్, సుధాకర్, రాకేష్ రెడ్డి, శ్రావణ్, డోలి సాగర్, హరిచందర్, ప్రణయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం కష్టపడి అందరూ నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా కృతజ్ఞతలు. నాతో పాటు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నేను శిరస్సు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. నాతో పాటు నా ప్యానల్ ఎవరెవరైతే విన్నేళ్ళలో మరికొండ నుంచి బరిగెల వర్ధనపేట నుంచి భానుప్రసాద్, మైనవోల్ నుంచి సుధీర్, పరతగిరి నుంచి వినయ్, అలాగే అసంపర్తి నుంచి వీరసుధాకర్, జనరల్ సెక్రటరీస్ తరుణ్, మన గడ్డం వరుణ్, ఇంకా పేరున్న చాలామంది ఉన్నారు. వర్ధనపేట ఆవుల పదం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడే కాదు త్రూఅవుట్ స్టేట్ ఎక్కడెక్కడ అందరు విన్నర్లో మా శివచరణ్ రెడ్డికి కూడా మేమందరం హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాం. ఇదే కాకుండా విన్ అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే గారిని కలిసి వారి యొక్క సజెషన్స్ తీసుకొని మేము ఇక ముందు ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఎక్కడెక్కడ హెల్ప్ చేయాలి, గ్రౌండ్ వర్క్లో మేము ప్రతి చోట పాల్గొని మా ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి రేవంత్ రెడ్డి గారి కృషిని ఇంకా ముందుకు తీసుకోవడానికి, మా సీఎం రేవంత్ రెడ్డి గారి కృషిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి చోట ప్రతి సెకండ్ మేము కష్టపడడానికి యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందు ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. అందరిలో యూత్ వాళ్ళకి ఇవాళ రేపు చాలా వరకు మనం చూస్తున్నాం డ్రగ్స్ అన్ని డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి. టువర్డ్స్ అది అదొకటే కాకుండా గత 9 yearsలో అందరూ కూడా ఆల్కహాలిజంకి బాగా అడిక్ట్ అయ్యారు. అవన్నీ కూడా దూరం చేయడానికి మా ఫాదర్ ఒక ప్రీవియస్గా స్పోర్ట్స్ మ్యాన్, అలాగే దాని తర్వాత కమిషనర్ స్పోర్ట్స్ ద్వారా ఎస్ఐగా రిక్రూట్ అయ్యి దాని తర్వాత కమిషనర్ వరకు వెళ్ళి దాని తర్వాత ఎమ్మెల్యే. సో స్పోర్ట్స్కి డైవర్ట్ చేయడానికి అందరినీ కూడా నా 100% అక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ నుంచి అందరినీ కూడా దాని నుంచి డైవర్ట్ చేసి స్పోర్ట్స్ వైపు తిప్పడానికి మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడి చేస్తాం. మొట్టమొదట ఇప్పుడు యూత్ అందరినీ కూడా సెట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వారి యొక్క స్కాలర్షిప్స్ కూడా చాలామందికి అందలేదని మేము ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి బాధ కూడా మాకు చెప్పడం జరిగింది. సో మా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే కాబోతున్న శివచరణ్ రెడ్డికి ఫస్ట్ అదే అడిగి స్కాలర్షిప్ కూడా అందరికీ అందేలాగా ఫస్ట్ మీరు చూడడానికి 100%. మీ ఇంట్లో నాన్నగారు ఎమ్మెల్యే, మీరు ఇలా అనిపిస్తుంది? సో అంటే రెండు కూడా ఎలక్టెడ్ పోస్ట్ అండి. సో మేము కష్టపడి మా డాడీ కూడా ఎప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కష్టపడి పైకి వస్తేనే ఏదైనా ఉంటుంది అని చెప్తారు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. సో అదే నేను ఫాలో అయ్యి ఒకటే ఇంట్లో ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పనిచేసి దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా బ్యాక్ ఎండ్లో పనిచేసి ఇప్పుడు నా యొక్క ఈ పోస్ట్ కోసం నాకు కష్టపడి అందరూ కూడా మీరు మా ఇంట్లో 2 పోస్టులు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాతో పాటు మా ఫ్యామిలీ, మా పెద్ద డాక్టర్, నా చిన్న మా వైఫ్, మా చెల్లి అందరూ చాలా సంతోషంగా. థ్యాంక్ యూ.
వినయ్ ముందుకు రాలి మీరు अरे दिलीप मूवमेंट काय नव्हता इकडे ए राय ना आम्ही ओके ना